వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 8 ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. విదేశీ సంస్థల పన్నుల ఎగవేత. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ క్రీడలు ఆడేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో ఎన్నో యాప్లు పుట్టుకొస్తున్నాయి. పలు విదేశీ గేమింగ్ యాప్లు భారత్లో యథేచ్ఛగా పన్నులు ఎగవేస్తున్నాయి. ఐపీఎల్, టీ20, ఆసియా కప్ వంటి ఆటల పోటీలు ప్రసారం అవుతున్నప్పుడు అభిమానులు టీవీలకు అతుక్కుపోవడము చూస్తూనే ఉన్నాము. క్రికెట్లో ఓవర్ల మధ్య ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానల్లో కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని ప్రకటనలో సినీ తారలు, క్రీడా ప్రముఖులు దర్శనమిస్తుంటారు. సామాజిక మాధ్యమాల రోడ్ల పక్కన వాణిజ్య ప్రకటనలు, బోర్డుల్లోనూ ఓటీటీ వేదికల్లోనూ గేమింగ్ యాప్లను ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మెలిక ఏమిటంటే చాలా గేమింగ్ యాప్లు పన్ను మినహాయింపులు లభించే మాల్టా, బెలీజ్ వంటి దేశాల నుండి కార్యకలాపాలు నడుపుతూ ఉంటాయి. భారత్లో అవి పన్నులు ఎగవేస్తూ ఉంటాయి. కానీ వాటి గురించి పట్టించుకొని ప్రభుత్వము తమ నుంచి మాత్రము ముక్కుపిండి మరీ పన్నులు రాబడుతుందని భారతీయ గేమింగ్ కంపెనీలు, ముఖ్యంగా అంకుర సంస్థలు వాపోతున్నాయి. గేమింగ్ యాప్లు రెండు రకాలు. ఒకటేమో అదృష్టం మీద ఆధారపడి బెట్టింగ్, జూద క్రీడా యాప్లయితే రెండవ రకము నైపుణ్యం అవసరమైనవి. నైపుణ్యం ఆధారిత క్రీడా యాప్లపైన 18% వస్తు సేవల పన్ను జీఎస్టీ కట్టాలి. అదృష్టానికి సంబంధించిన క్రీడలపైన 28%. అంటే టాలెంట్ ఉంటేనేమో 18% పన్ను. ఒకవేళ అంటే లక్ అంటే అంటే బెట్టింగ్ చేస్తే అదృష్టవత వచ్చే వాటికి 28% జీఎస్టీ కట్టాలన్నట్టు. అయితే విదేశీ గేమింగ్ యాప్లు యథేచ్ఛగా పన్నులు ఎగవేస్తున్నాయి. ఇవి భారత్లో వ్యాపారం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ నమోదు చేసుకొని 28% జీఎస్టీ చెల్లించాలని నిరుడు జూలైలో జీఎస్టీ మండలి తీర్మానించింది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషను ప్రభుత్వం జారీ చేసింది. 28% జీఎస్టీని నిరుడు జూలై నుంచే కాకుండా అంతకు ముందు నుంచి వస్తుందని స్పష్టం చేసింది. అయినా విదేశీ గేమింగ్ యాప్లు పన్ను ఎగవేస్తూనే ఉన్నాయి. అక్టోబర్ తర్వాత ఏ ఒక్క విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ భారత్లో రిజిస్టర్ కాలేదని నిరుడు డిసెంబర్ 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ, విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు రూపాయలు 1.12 లక్షల కోట్ల మేరకు 71 జీఎస్టీ సోకాస్ నోటీసులను జారీ చేశామని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో గేమింగ్ కంపెనీలు అత్యధికంగా జీఎస్టీని ఎగవేశాయి. ఎక్కువగా జీఎస్టీని ఎగవేసేది మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ జీఎస్టీని ఎగవేస్తున్నాయి. అయితే అధికారిక వర్గాలు తెలిపారు. ప్రభుత్వం భారత్లో నమోదు కాని జీఎస్టీ చెల్లించని విదేశీ గేమింగ్ వెబ్సైట్లు, యాప్లు స్తంభింపచేసింది. వాటి వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించడం లేదు. భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమల ఆదాయం 310 కోట్లు. ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయము, ఈ పరిశ్రమలకు ఆదాయము $2 దాదాపుగా 26,000 కోట్లు అని అంచనా. ఇందులో సింహభాగానికి విదేశీ గేమింగ్ యాప్లు చేజెక్కించుకుంటున్నాయి. గేమింగ్ పరిశ్రమలో ఆదాయము 2028 కల్లా $750 కోట్ల, అంటే 62,000 కోట్లకు చేరనుంది. భారత్లో 2023లో 56.8 కోట్ల మంది గేమర్లు 950 కోట్ల డౌన్లోడ్స్ చేసుకున్నారు. ఇది ప్రపంచం మొత్తము మీద జరిగిన డౌన్లోడ్లోనే 20%. అమెరికా, బ్రెజిల్ దేశాల కన్నా ఎక్కువ గేమింగ్ డౌన్లోడ్ యాప్లు భారతదేశంలోనే జరిగాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో గేమింగ్ యాప్ల వినియోగము, డౌన్లోడ్స్ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బాలలకే పరిమితమనుకున్న ఆన్లైన్ క్రీడలు ఇప్పుడు అన్ని వయస్సు వర్గాల వారు ఆడుతున్నారు. భారత్లో ఆన్లైన్ క్రీడలు ఆడేవారిలో 40% మహిళలేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారతీయ భాషల్లో గేమింగ్ యాప్లు అందుబాటులోకి ఉన్నాయి. 20% గేమర్లు రుసుము చెల్లించి ఆన్లైన్ క్రీడలు ఆడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ క్రమబద్ధం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యాజమాన్యాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ క్రీడల రూపకల్పనలో డెవలపర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సౌండ్ ఇంజనీరింగ్, గేమ్ టెస్టర్లు, మార్కెటింగ్ నిపుణులు పాల్పంచుకుంటున్నారు. ఈ మేరకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరోవైపు చిన్నారులు, యువత వీటికి మరింతగా బానిసలు కాకుండా తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జీఎస్టీ గురించి, ఆన్లైన్ గేమింగ్ గురించి అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో.
ఆన్లైన్ పంట విక్రయాలు ఆన్లైన్లో పంట విక్రయాలు అన్నట్టు ఇది ఆన్లైన్ యాప్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తుంది. చూసిండ్రా, ఇందులో ఆన్లైన్ ద్వారా పంటలను విక్రయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం గురించి ఇచ్చారు. దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింతగా డిజిటలీకరణ చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందులో భాగంగా రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వినియోగదారులతో అనుసంధానమయ్యేందుకు, వారి ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు ఈ కామర్స్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తుంది. కిసాన్ కార్డ్ ఆన్లైన్ అనే పోర్టల్ను భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన సాగు సాంకేతిక అనువర్తనాల పరిశోధన సంస్థ ATARI అభివృద్ధి చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు కృషి విజ్ఞాన కేంద్రాలు, KVK, రైతు ఉత్పత్తి సంస్థలు, FPO, స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసే వ్యవసాయ విలువల ఆధారిత వస్తువులు ఇందులో అందుబాటులో ఉంటున్నాయి. కిసాన్ క్రెడిట్ ఆన్లైన్ ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలో వ్యవసాయ పరిశోధన ఈ సంస్థ అనేది మండలికి చెందిన సాగు సాంకేతిక అనువర్తనాలు ఏమేమి ఉన్నాయంటే ATARలు అభివృద్ధి చేస్తుంది. ఇది అయితే సమర్థ నిర్వహణ కీలకము. అన్నదాతలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు తమ మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి, మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులు చేరుకోవడానికి కిసాన్ కార్డు పోర్టల్ వీలు కల్పిస్తుంది. డిజిటల్ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి వల్ల క్షేత్రస్థాయిలో పంటలను విలువ జోడింపు మెరుగుపడుతుందని, ఇది పంట అనంతర నష్టాలను తగ్గించడంతో పాటు చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనకారిగా మారుతుంది. దీని ద్వారా వివిధ భౌగోళిక ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చు. కూరగాయలు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, వివిధ రకాల పండ్లు, పుట్టగొడుగులతో తయారు చేసిన విలువ ఆధారిత ఉత్పత్తులు తదితరాలు కిసాన్ కార్డు పోర్టల్ ద్వారా త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. రైతులు తమకు అవసరమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు, సాగు పరికరాలను దీని ద్వారా కొనుగోలు చేయవచ్చును. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించే అన్ని ఉత్పత్తులు కిసాన్ సమృద్ధి బ్రాండ్లో లభ్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. పంటల ఉత్పాదకతను పెంచడానికి, అన్నదాతలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి, వ్యవసాయ కుటుంబాలు జీవనోపాధికి ఇవి కృషి చేస్తున్నాయి. KVKలో పండించే ఉత్పత్తుల్లో అధిక శాతము స్థానిక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. కిసాన్ కార్డ్ పోర్టల్ ఇలాంటి ఉత్పత్తులు జాతీయ స్థాయిలో మార్కెట్ను కల్పించనుంది. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులు రవాణా, డెలివరీ వివిధ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించడానికి కేంద్రం ఇప్పటికే ఈనాంను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను ఏకీకృత జాతీయ మార్కెట్ను ఏర్పరచడానికి ఇప్పటికే ఉన్న సాంప్రదాయ వ్యవసాయ విపణులతో అనుసంధానించింది. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య సమాచార అసమానతలను తొలగించడము, వాస్తవ డిమాండ్, సరఫరా ఆధారంగా ధరల నిర్ణయాన్ని ప్రోత్సహించడము ఈనాం ముఖ్య ఉద్దేశము. అయితే ఈనాం విజయవంతం చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆన్లైన్లో విక్రయాలు జరపడం పైన అన్నదాతలకు సరైన అవగాహన కొరవడింది. వ్యాపారులు సైతము ఆసక్తి చూపడం లేదు. దాంతో ఈనాం ద్వారా జరిగే వ్యాపారం తక్కువగానే ఉంటుంది. కిసాన్ కార్డ్ పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరగాలంటే సమర్థ నిర్వహణ కీలకము. ఇప్పటికే పలు ప్రైవేటు వెబ్సైట్లు, యాప్ల ద్వారా రైతులు ఆన్లైన్లో ఉత్పత్తులు విక్రయించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునే అన్నదాతల సంఖ్య తక్కువే. వినియోగదారుల, రైతులకు మధ్య దళారుల ప్రమేయం ఎక్కువగా ఉండే ధరలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల మధ్యవర్తుల వ్యవస్థను సాధ్యమైనంత వరకు తొలగించడానికి అయితే కిసాన్ కార్డు అనేది ఆన్లైన్ ద్వారా దీని ద్వారా డైరెక్ట్గా వినియోగదారులు, ఉత్పత్తిదారులకు మధ్యలో అనుసంధానం చేయడానికి ఈ యాప్ని తీసుకొచ్చారు. ఇంతకుముందే మనం చూసాము ఈనాం అనేది. ఈనాం ద్వారా డైరెక్ట్గా అంటే వీళ్ళ మధ్యలో మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా వినియోగదారులకును ఉత్పత్తిదారులకు మధ్య ఏకీకృత పోర్టల్ తీసుకురావడం అనేది జరిగింది. కానీ దీనివల్ల రైతులు ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు సరైన అవగాహన లేక ఈ యాప్ ఎక్కువగా వినియోగించబడలేదు, చాలా తక్కువ స్థాయిలో వినియోగించబడిందని అంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పోర్టల్స్ ద్వారా కూడా ఈ రైతులు వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కిసాన్ కార్డును కూడా వినియోగం పెంచాలంటే రైతుల్లో అవగాహన పెంచాలని ఆర్టికల్లో చెప్తున్నారు.
ఆహారం శుద్ధికి ప్రాధాన్యము. దేశీయంగా పండ్లలో 4.5%, కూరగాయల్లో 2.7%, పాలు 21.1%, మాంసము 34.2%, మత్స్య సంపద 15.4% శుద్ధికి నోచుకుంటున్నాయి. పైగా రైతు స్థాయిలో జరిగే ఆహార శుద్ధి చాలా తక్కువ. రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తుంది. మన దేశంలో చాలా రైతు ఉత్పత్తి సంఘాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆహార శుద్ధి కేంద్రాలు నెలకొల్పి వివిధ రకాల ఉత్పత్తులు వినియోగదారులకు అందిస్తున్నాయి. ఆహార ఉత్పత్తులను ఏ విధంగా విక్రయించినా రైతులు గిట్టుబాటు ధర దక్కడం కీలకము. ఇందుకోసమని ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా ఆహార శుద్ధిని మరింతగా ప్రోత్సహించాలి. శుద్ధి చేసిన ఆహారాన్ని అన్నదాతలు లేదా రైతు సంఘాలు నేరుగా ఆన్లైన్ ద్వారా విక్రయించి ఏర్పాటు చేయాలి. అందుకోసము ఆధునిక సాంకేతికత పైన వారికి అవగాహన కల్పించాలి. తద్వారా రైతుల ఆదాయాలు పెరుగుతాయి. ఇది అండి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. నైపుణ్యాలేమి ఉపాధికి ఏమి హామీ? ఉపాధికి ఏది హామీ? దేశ ఆర్థికము 2023-24 మొదటి త్రైమాసికంలో 8% వృద్ధి సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఉపాధి కల్పనలో ఆర్థిక వ్యవస్థ విఫలమైందని, యువత నిరుద్యోగతతో కూనరిల్లుతుందని తాజాగా విడుదలైన భారత ఉపాధి నివేదిక 2024 తూర్పారబట్టింది. భారత్లో నిరుద్యోగ సమస్యపైన అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO, మానవ అభివృద్ధి సంస్థ IHW సంయుక్తంగా ఇటీవల అధ్యయనం చేపట్టాయి. భారత ఉపాధి నివేదిక 2024 పేరిట ఈ ఫలితాలు వెల్లడించాయి. అంటే ఇక్కడ ఏంటంటే భారత ఉపాధి నివేదిక అనేది ఉంది కదా, భారత ఉపాధి నివేదిక 2024 ఇది లేటెస్ట్ కాబట్టి దీనిలో ఎవరెవరు ఈ రిపోర్ట్ని ఇచ్చారంటే, ఒకటి ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, రెండవది మానవ అభివృద్ధి సంస్థ HW అంటే హ్యూమన్ హెల్త్ ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇచ్చారు. మానవ అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఈ రెండు సంయుక్తంగా ఈ రిపోర్టు తయారు చేయడం అనేది జరిగింది. 15 నుంచి 59 ఏళ్ల వయస్కులు పనిచేసే వర్గంగా పరిగణిస్తారు. దేశంలో ఇలాంటి వారి సంఖ్య 2011లో 61%, 2021లో 65%గా పెరిగింది. ఏటా 78 లక్షల మంది శ్రామిక శక్తికి జతపడుతున్నప్పటికీ నిరుద్యోగులు మిగిలిపోతున్న వారిలో 83% యువతే ఉంటుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గత 2 దశాబ్దాల శ్రామిక విపణి పోకడలకు, ఉపాధి స్వరూప స్వభావాలను, ఉపాధిపైన అభివృద్ధి ప్రభావాన్ని కూడా అది విశ్లేషించింది. ఆ ప్రకారంగా చూస్తే దేశంలో ఎక్కువ ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభిస్తున్నాయి. చిరు వ్యాపారులతో స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, గిగా వర్కర్ల వంటి వారు దీని పరిధిలోకే వస్తారు. నిరుడు 90% పై చిలుకు ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభించాయి. కానీ ఈ రంగంలో పనిచేసే వారి కనీస వేతనాలు దక్కడం లేదు, జీవనోపాధికైనా భద్రత ఉండడం లేదు. అంటే ఎక్కువగా గిగా వర్కర్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళే 90% ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీటిని ఏమంటారంటే చిన్న చిన్న వ్యాపారులను, అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు దాదాపుగా 90% వరకు ఉన్నారని, పైచిలుకే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. నాణ్యత లేని చదువులు. దేశంలో మొత్తము ఉద్యోగితలో సంఘటిత రంగం వాటా 9%. అందులో 42% ఉద్యోగాల అసంఘటిత రంగ స్వభావాన్ని కలిగి ఉన్నవే ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల మూలంగా ఒప్పంద ఉద్యోగ వ్యవస్థ విస్తరించడంతో ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అంతకంతకు కుచించకపోతుండడమే ఇందుకు ఉదాహరణ. ఇటువంటి పరిస్థితుల్లో విద్యావంతుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసము డిమాండ్ పెరుగుతూ ఉంది. అటెండర్ పోస్టులకు సైతము PhD అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగు, బీమా, విద్య తదితర విభాగాల్లో ఉద్యోగ భద్రత, పదవి విరమణ ప్రయోజనాలు అందడమే అందుకు కారణము. అందుబాటులోకి వస్తున్న ప్రతి 100 ఉద్యోగాల్లో కేవలము 2 మాత్రమే
ప్రభుత్వ రంగంలో ఉన్నాయని ఉపాధి నివేదిక విశ్లేషించింది. ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీకి హామీలు గుప్పిస్తున్న పార్టీలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడం లేదు. దాంతో అనేక మంది విద్యావంతులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని నివేదిక పేర్కొంటుంది. సంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు కొరవడడానికి ప్రధాన కారణము నాణ్యత లేని చదువులు. 2022 నాటికి దేశ యువత 15.62% వివిధ వృత్తి విద్యలను అభ్యసించారు. కానీ వారిలో సుమారుగా 4% సంబంధిత వృత్తుల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను సాధించారు. దాంతో ఉద్యోగాలు లభించక చాలామంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలో తయారీ రంగం కల్పించే ఉపాధి వాటా 12 అంటే తయారీ రంగంలో దేశంలో ఎంత అంటే 12.14% దగ్గరే నిలిచిపోయింది. దీన్ని పెంచుకోవాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో యువత ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నప్పటికీ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను వారిలో కొరవడుతున్నాయి. 75% యువత సరిగ్గా ఈమెయిల్ను పంపలేకపోతున్నారు. 60% కంప్యూటర్లో ఫైళ్లను కాపీ పేస్ట్ చేయలేకపోతున్నారంటూ వాస్తవ పరిస్థితిని ఉపాధి నివేదిక వివరించింది. నైపుణ్యం అవసరమైన ఉద్యోగులకు అసలు అభ్యర్థులే దొరకడం లేదని పరిశ్రమలు చెబుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, సామాజిక వర్గాల మధ్య ఉపాధి అవకాశాల్లో తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఉపాధి అవకాశాలు తక్కువే. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య తక్కువగా ఉన్నట్టుగా నివేదిక తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగత 24%, తెలంగాణలో 21.7%గా ఉన్నట్టుగా వివిధ సర్వేలు విశ్లేషిస్తున్నాయి. అయితే మనది ఎంత అంటే 21.7% మాత్రమే నిరుద్యోగత ఉందంట. ఆంధ్రప్రదేశ్లో అయితే 24% అని చెప్తున్నారు. సమ్మిళిత విధానాలు. దేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటివి పలు ముఖ్యమైన సిఫారసు చేశాయి. ప్రభుత్వాలు అభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన భావనను విస్మరించడం తగదని, దేశానికి ఉపాధి కేంద్రీకృత అభివృద్ధి చాలా అవసరమని సూచించాయి. కాబట్టి ఆ దిశలో ఉత్పత్తి రంగాన్ని జోరెత్తించాలి. అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఇతోధికంగా ప్రోత్సహించాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చుకోవడము ఎంత ముఖ్యమో దేశంలో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంటున్నాయి. కాబట్టి వలస వచ్చేవారు, మహిళలు, యువత అవసరాలను తీర్చేలాగా సమ్మిళిత పట్టణ వలస విధానాలను రూపొందించాలి. ఉద్యోగ విపణిలో మహిళా భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాలి. దేశంలో 10 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిపుణ యువత లభ్యం కావడం లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE నివేదిక స్పష్టం చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక నైపుణ్యాలను అలవర్చే దిశగా చదువుల్లో మార్పు తీసుకురావాలి. ఉపాధి కల్పనకు దోహదపడే కృత్రిమ మేధ, AI, యంత్ర భాష, ML, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్సెస్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యలో తప్పనిసరిగా చేయాలి. కోర్సు పూర్తయ్యే నాటికి విద్యార్థులు వాటిలో నిపుణులుగా తీర్చిదిద్దాలి. ప్రస్తుత ఉద్యోగాల్లో సగం మందికి అధునాతన నైపుణ్యం అవసరమని ప్రపంచ ఆర్థిక వేదిక గతంలోనే సూచించింది. ఆ దిశగా వారికి శిక్షణ ఇవ్వకపోతే ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. దేశంలో యువతరము మరొక 3 దశాబ్దాల్లో వృద్ధాప్య దశకు చేరుతుంది. ప్రభుత్వాలు ఇప్పటి వరకు వారి ఉద్యోగ మార్కెట్ భాగస్వామ్యం కల్పించకుండా ఉంటే దేశ ఆర్థికం సామాజిక సమస్యతో కొట్టుమిట్టాడడము ఖాయమని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి, ఉపాధి కల్పన మధ్య సమతుల్యం ఉంటే ఆర్థిక విధానాలు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే దేశ నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. అయితే ఏవైతే ఆధునికంగా అవసరాలు ఉన్నాయో, సాంకేతిక పరిజ్ఞానం అవసరమో వాటిని ముందుగానే పాఠశాలల నుంచే నేర్పించాలని ప్రపంచ బ్యాంక్ ఇదివరకే తెలియజేయడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం చూసాము. AI టెక్నాలజీ అని, తర్వాత మిషన్ లెర్నింగ్ అని, చాట్బాట్ అని, ఇట్లాంటి కొన్ని టెక్నాలజీని పాఠశాలల నుండే నేర్పించడం వల్ల వాళ్ళకి ఆ స్కిల్లో ఒక నైపుణ్యం రావడం వల్ల ఈజీగా వర్క్ చేయడానికి ఈజీగా అవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే మనకు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో నిజమైన అభివృద్ధి సాధించినట్టుగా అవుతుందని ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. ప్రమాదంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారికి అధికారానికి దాఖలు పరిచేది ఓటు హక్కు. దాన్ని యుక్తాయుక్త విచక్షణతో తప్పనిసరిగా వినియోగించుకునే పౌరులు చైతన్యమే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా నిలుస్తుంది. కానీ దేశీయంగా జరుగుతున్నదేమిటి?
ఓటు హక్కు వినియోగంపైన వయోజనుల నిరాసక్త ప్రజాస్వామ్యాన్ని మేడిపండు చందంగా మార్చేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.40 మేరకే పోలింగ్ నమోదయ్యింది. 50 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జాతీయ సగటు కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహారాష్ట్రలోని పూణే, కళ్యాణి వంటి చోట్ల కనీసము 50% ఓటర్లైన ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోలేదు. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక సమరంలో పోలింగు శాతం తగ్గిన 2066 లోక్సభ స్థానాలపైన కేంద్ర ఎన్నికల సంఘము ఈసీ ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లందరికీ భాగస్వామ్యం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తాజాగా పలువురు పురపాలక, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశమైంది. ఓట్ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రజా రవాణా, ఇతర మార్గాల్లో ప్రచారము హోరెత్తించాలని, పార్కులు, మార్కెట్లు, షాపింగ్ మాల్లు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఓటర్ల పండుగ వచ్చిన ప్రతిసారి ప్రజా చైతన్యానికి ప్రోది చేస్తున్నామంటూ ఈసీ తెగ హడావుడి చేస్తుంది. ఎన్నికల జాతరకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశంతోనే మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలు నెలకొల్పుతుంది. అయినా ఓటింగ్ శాతం తగ్గుతుందంటే లోపం ఎక్కడుంది? అర్థము అధికార బలాలతో ఎలక్షన్లను ప్రాహసకంగా మార్చేస్తున్న మాయాదారి నేతల పాపమే ప్రజాస్వామ్యానికి ప్రాణ సంకటమవుతుంది. మొదటి సార్వత్రిక ఎన్నికలప్పుడు 1951-52 దేశీయంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. ఎంత తక్కువ ఉంది చూడండి, 17.32 కోట్లు. గడిచిన 7 దశాబ్దాల్లో అది అంతకు 5.5 రెట్లు పైగా ఎగబాకింది. అంటే 5.5 రెట్లు పెరిగింది అది. ఓటర్లు పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రము నిరాశజనకంగానే ఉంటుంది. 2019 లోక్సభ ఎలక్షన్లో దాదాపుగా 30 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. అంటే దానికంటే డబుల్ అనేది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జస్ట్ ఓటర్ల సంఖ్య ఏమో 17.3%. ఓటు 19వ లోక్సభలో వినియోగించుకునే వారేమో 30 కోట్ల మంది ఓటు హక్కులు. అయితే ఓటర్లు, వారిలో వలస కూలీలు, నగరవాసులు, యువతే అధికము. ఆ సేతు హిమాచలము ఎక్కడ నుంచైనా స్మార్ట్ ఫోన్లో యాప్ ద్వారా ఓటు వేసే విధానాన్ని 3 ఏళ్ల కిందటే ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. స్వస్థలాలను విడిచి పొట్టకూటి కోసమని ఇతర ప్రాంతాలకు వెళ్లిన సామాన్యులు వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక యంత్ర నమూనాను ఈసీ సిద్ధం చేసింది. దీని ద్వారా ఒక పోలింగ్ కేంద్రం నుంచి 72 నియోజకవర్గాల్లో దేనిలోనైనా ఓటు వేయవచ్చు. సాధారణ ఈవీఎంల విశ్వసనీయతపైనే అనుమానాలు ఇంకా వీడని తరుణంలో దూర ప్రాంతాల నుంచి ఓటు వేయడంపై రాజకీయ పక్షాలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు ఓటు హక్కుపై దేశీయ యువతకు సరైన అవగాహన కొరవడిందని పలు పరిశీలనలు చాటుతున్నాయి. ఓటు ప్రాముఖ్యతను పాఠశాల దశ నుండే వివరించడము, కళాశాలలో క్రమం తప్పకుండా చేతన కార్యక్రమాలు నిర్వహణ ద్వారానే నవతరాన్ని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించగలము. అర్హులకు ఓటర్ల జాబితాలో తీసిపారేసే దొంగ రాజకీయాలు సైతం ఎన్నికలపై జనాసక్తికి చంపేస్తున్నాయి. ప్రతిపక్ష సానుభూతుల పరులు, తటస్థుల ఓటర్ల గంపగుత్తగా తొలగించే కుట్రలను ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ గణాంకాలు యథేచ్ఛగా తెగబడ్డాయి. దొంగ ఓటర్ల జాబితాలకు ఎక్కించే పన్నాగాలకు అవి విచ్చలవిడిగా తెరతీశాయి. ఎన్నికల అక్రమాలకు అడ్డుకోవడంలో ఎలక్షన్ కమిషన్ క్రియాశీలతే ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది అండి ఓటర్ల గురించి ఇచ్చింది. ఈరోజు ఇచ్చిన ఆర్టికల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. 4 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 1కి 2 సార్లు మీకు వీలు ఉన్నప్పుడు 1.5x కానీ 2x పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్లోని ఎడిటోరియల్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇది ఫాలో అవ్వండి. అవసరమైన మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ గురించి తెలియజేసి షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.